స్టేచర్ స్ట్రెచర్ మార్చరీ అంటూ సీఎం రేవంత్ చేసిన వైల్డ్ కామెంట్స్ సెగా అసెంబ్లీని తాకింది. కేసీఆర్ చావును సీఎం కోరుకుంటున్నారని ఆయన సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆయన ప్రసంగాన్ని బాయ్కాట్ చేసింది. అయితే తన వ్యాఖ్యలపై జరుగుతున్న రచ్చపై అసెంబ్లీలోనే క్లారిటీ ఇచ్చారు సీఎం. తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల మధ్య స్టేచర్ అంశంపై రగడ నడుస్తోంది. కేసీఆర్ స్టేచర్ అధికారం పోయాక స్ట్రెచర్ పైకి చేరిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చకు దారితీశాయి. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి పోతాడు రేపు పొద్దుగాల. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని సారీ చెప్పాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ చావు కోరుకునేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ని సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కాట్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా బీ ద బాస్ కూడా కోరుకోరు మన సమాజంలో. కేసీఆర్ గారు చావును కోరుతూ ఒక అసభ్యంగా జగుస్పాకరంగా మార్చరీకి పోతావు అన్న ముఖ్యమంత్రి వారి మాటలకు నిరసనగా ముఖ్యమంత్రి గారి రిప్లైకి బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి. అయితే రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ స్థాయిపై సీఎం రేవంత్ మాట్లాడడం ఏంటంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ప్రజలను హింసించే రాజు ఒక ఆయన ఉంటాడు, పులకేసి అని చెప్పి సేమ్ ఆయన తీరాదీన పెట్టరాదు. అయితే స్టేచర్ స్ట్రెచర్ మార్చరీ వ్యాఖ్యల రచ్చపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చరీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. స్ట్రెచర్ మార్చరీ వ్యాఖ్యల రచ్చపై సీఎం రేవంత్ క్లారిటీతో బీఆర్ఎస్ శాంతిస్తుందో లేక ఈ అంశంపై తమ నిరసన కొనసాగిస్తుందో వేచి చూడాలి.